हरे कृष्णा प्रभु जी। हरे कृष्ण माता जी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्उन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवंश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। थैंक यू प्रभु जी। हरे कृष्ण। Thank you माता जी। हरे कृष्ణ for all for joining today's భాగవతం డిస్కషన్. సో ఈ రోజు మనం 74 నుంచి 76 మూడు శ్లోకాలు చూద్దాం మాతాజీ. మీరే చదవండి మాతాజీ. నేను ఓకే. ఈ రోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 24 అధ్యాయం పేరు శివగీతం. శివగీతం నుండి 74, 75, 76 శ్లోకాలు చదువుకుంటున్నాం. 74 శ్లోకం. అత ఇదం నిత్యదా యుక్తో జపన్ అవహితః పుమాన్ అచిరాత్ శ్రేయ ఆప్నోతి వాసుదేవాపరాయణః. శ్రీకృష్ణ భగవాన్ని యందే మనస్సు సంలగ్నమై ఉండి శ్రద్ధతోనూ ఆధర్మతోనూ ఈ స్తోత్రమును జపించు భక్తుడు అచిరకాలమునని జీవిత పరమశ్రేయస్సును వడియగలడు. పూర్ణత్వము అనగా కృష్ణ భక్తుడు అగుటియే. శ్రీమద్ భాగవతమునందలి ప్రథమ స్కందమున వాసుదేవ పర వేద వాసుదేవ పర మఖాహ అని తెలుపబడింది. జీవిత చర్మగమ్యము వాసుదేవుడే అనగా శ్రీకృష్ణుడే. కృష్ణ భక్తుడు తన పరమప్రియమైన దైవమునకు కేవలం నమస్కరించుట ద్వారా సమస్త పూర్ణత్వమును భౌతిక లాభమును మోక్షమును బడియగలడు. బ్రహ్మ రుద్రాది మహాపురుషులు మరియు మహర్షులు శ్రీకృష్ణ భగవాను ఎన్నియో స్తోత్రములచే స్తుతించి ఉండిరి. కనుకనే దేవదేవుడు శ్రీకృష్ణుడు శివ విరించి నుతం అని తెలియబడినాడు. శివ అనగా పరమశివుడు అని, విరించి అనగా బ్రహ్మ అనే భావం. ఈ దేవతలిరువురును శ్రీకృష్ణుని స్తుతించుచుందరు. అట్టి మహాపురుషుల అడుగుజాడలలో నడుచుచు మనము కూడా కృష్ణ భక్తులమైనచో జీవితము సఫలం కాగలదు. కానీ దురదృష్టవశాత్తు జనులు ఈ రహస్యమును ఎరుగుజాలుకున్నారు. నా తే విదుహు స్వార్థగతికి విష్ణు ఆరాధనమే నిజమైన స్వార్థగతి అని, అత్యున్నత జీవన పూర్ణత్వమని వారు ఎరుగుకున్నారు. బాహ్య శక్తికి సంబంధించిన విషయములను పరిష్కరించుకొనుటకు యత్నించుటచే సంతుష్టిని బడియుట అసాధ్యమగు కార్యము. కృష్ణ భక్తుడు కానట్టి మనుజుడు భంగపడి దిగ్భ్రాంతికి లోను కావలసిందే. జీవులను అట్టి సంకటము నుండి రక్షించుటకే ఆ దేవదేవుడు భగవద్గీత యందు ఇట్లు తెలియజేశాను. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు బహు జన్మ మృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణునిగాను మరియు సమస్తముగాను తెలుసుకుని నాకు శరణ పొందును.
అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. కేవలం వాసుదేవ పారాయణులమై మనం ఎట్టి వరమనైనను సాధింపగలము. 75వ శ్లోకం. శ్రేయసాం ఇహ సర్వేషం జ్ఞానం నిశ్రేయసం పరం సుఖం తరతి దుష్పారం జ్ఞానం నౌహు వ్యసన ఆర్ణవం. ఈ భౌతిక జగన్నందు గల అనేక రకములకు శ్రేయస్సులలో జ్ఞానలబ్ధియే పరమోన్నతమైనదిగా భావింపబడును. ఏలయన జ్ఞాన నౌక చేతనే మనుజుడు అన్యథా దుస్తరమైన అజ్ఞాన సాగరమును దాటగలడు. భాష్యం. నిజమునకు ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగమున అజ్ఞాన కారణమున దుఃఖితుడు అవుచున్నాడు. జ్ఞానరహితుడైన వాడు ఏదో ఒక నేరము చేయుటను పిదప పట్టుబడి శిక్షింపబడుటను మనము ప్రతిదినము గాంచుచున్నాము. నిజమునకు అతనికి తాను చేసిన పాప కార్యమును గూర్చి ఏమాత్రము తెలియకపోవచ్చును. అట్టి అజ్ఞానము ప్రపంచమంతయు నెలకొని ఉన్నది. అక్రమ సంబంధము, జిహ్వ చాపల్యములకై జంతువులను వధించుట, మత్తు పదార్థములను స్వీకరించుట, జూదము వంటి వ్యసనములకు పాల్పడి తమ జీవితములను ఎంతగా ప్రమాదములకు గురి చేయుచున్నారో జనులు ఎరుగరు. ప్రపంచ నాయకులు ఈ పాపకర్మల ఫలితములను ఎరగకుండుటే మిగుల శోచనీయము. పైగా వీనికి ప్రాధాన్యమును ఇవ్వక చులకన చేయుచు వారు అజ్ఞాన సాగరమును మరింత విస్తృతము కావించుటలో సఫలీకృతులు అవుచున్నారు. అట్టి అజ్ఞానమునకు విరుద్ధమైనట్టి పూర్ణ జ్ఞానమే ఈ భౌతిక జగత్తులో పరమ ఉపలబ్ధి, పరమ శ్రేయస్సు అయ్యున్నది. తగినంత జ్ఞానము కలిగిన వాడు జీవితమునందలి అనేకములగు ప్రమాదముల నుండి బయటపడుటను మనము ప్రత్యక్షముగా కాంచవచ్చును. భగవద్గీత యందు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. నిజముగా జ్ఞానవంతుడైనప్పుడు మనుజుడు దేవదేవునకు శరణజొచ్చునని తెలుపబడింది. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. అటువంటి మహాత్ముడు పరమ దుర్లభుడు. అజ్ఞానులైనట్టి నామమాత్ర నాయకుల కళ్ళు తెరిపించి ఆ విధముగా వారిని అనేకములకు ప్రమాదకర పరిస్థితుల నుండి, లోపముల నుండి రక్షించుటకు మా కృష్ణ చైతన్య ఉద్యమము కృతనిశ్చయమై ఉన్నది. మానవ జన్మను పొందిన పిదప కూడా తిరిగి తదుపరి జన్మలో నీచు జన్మను బడియుట అత్యంత ఘోరమగు ప్రమాదము. అత్యంత ప్రయాసతో మనకు ఈ మానవ జన్మ లభించింది కనుక దీని ప్రయోజనమును బడిసి గోవిందునితో గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకొనవలసి ఉన్నది. ఈ స్తోత్రమును పఠించువారు అచిరకాలముననే వాసుదేవుని భక్తులుగానై అజ్ఞాన సాగరమును దాటి జీవితమును సార్థకం చేసుకొనగలరని శివుడు తెలుపుచున్నాడు. 76వ శ్లోకం. యా ఇమం శ్రద్ధయా యుక్తో మద్గీతం భగవత్స్తవం అధీయానో దురారాధ్యం హరిం ఆరాధయతి అసౌ. శ్రీహరి భక్తియుత సేవ మరియు ఆరాధనము మిగుల కఠినమైనను నేను గానము చేసిన ఈ స్తోత్రమును పఠించువాడు అతి సులభముగా ఆ దేవదేవుని కరుణను బడియగలడు. పరమశివుడు వాసుదేవుని విశుద్ధ భక్తుడు అనే విషయము విశేష ప్రాధాన్యమును కలిగినట్టుది. వైష్ణవానం యథాసంభు. వైష్ణవులందరిలోనూ శివుడు అగ్రగణ్యుడు. అతడు స్థాపించిన వైష్ణవ సంప్రదాయమునకే రుద్ర సంప్రదాయము అని పేరు. ప్రస్తుతం విష్ణుస్వామి సంప్రదాయమునకు చెందిన వైష్ణవు రుద్రుని అనగా శివుని నుండియే వచ్చిరి. కృష్ణ భక్తుడు అనగా వాసుదేవ పరాయణుడు అగుట మిగుల దుర్లభము. ఈ సందర్భమున దురారాధ్యం అనే పదం ప్రత్యేకంగా ప్రయోగింపబడింది. దేవతారాధనము కష్టం కాకపోవచ్చునేమో గాని వాసుదేవ పరాయణుడు లేదా కృష్ణ భక్తుడు ఒకటి మాత్రము అతి కష్టము. కానీ శివుడు ఉపదేశించినట్లుగా ఎవడేని నియమ పాలనము కావించుచు పరమ ప్రామాణికుల అడుగు జాడలను అనుసరించినచు సులభముగా వాసుదేవ పరాయణుడు కాగలడు. ఈ విషయమును భక్త ప్రహ్లాదుడు కూడా ధృవపరచెను. మానసిక కల్పనాపరుడు భక్తి యోగమును పాటింపజాలడు. భక్తి యోగమనడి విశేషముగు ఉపలబ్ధి విశుద్ధ భక్తునికి శరణజొచ్చిన వానికే ప్రాప్తించగలదు. మహీయసాం పాదరజో అభిషేకం నిష్కించనానం నా వృణీత యావత్ అని భక్త ప్రహ్లాదుడు పలికెను. అనగా సమస్త భౌతిక కల్మషము నుండి బయటపడినట్టి విశుద్ధ భక్తుని చరణకమల ధూళిని స్వీకరించనిదే మనుజుడు భగవద్భక్తి యోగమున ప్రవేశింపజాలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఈరోజు నేను శ్లోకాలు చదవలేకపోయాను, సారీ. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్.
అందరికీ నమస్కారాలు. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టిలో 24వ అధ్యాయం రుద్రగీతలో లాస్ట్ సెక్షన్లో 3 శ్లోకాలు చూసాము. ఫస్ట్ బ్రీఫ్గా ఏంటంటే మన ప్రాచీన బహి 10 మంది సంతానం, వాళ్ళనే ప్రచేతస్సులు అంటారు. అతను ప్రజాపతి లాగా పాపులేషన్ జనరేట్ చేసి ఆ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి మంచి సత్సంతానం కోసము వాళ్ళు తండ్రి ఆజ్ఞ మేరకు ప్రచేతసులు 10,000 సంవత్సరాలు తపస్సు చేసినాక శివుడు ప్రత్యక్షమై వాళ్ళని ఆయన కరుణతో వాళ్ళకి ఈ రుద్రగీత నేర్పారు అన్నట్టు. సో ఆ సందర్భంలో మనం ఉన్నాం. సో 1 to 15 శ్లోకస్ మనం పృథు మహారాజు యొక్క వంశావళి చూసాము. తర్వాత 16 నుంచి 32 ప్రచేతసు ఎలా శివుడి దర్శనం కలిగింది అనేది చూసాము. తర్వాత 33 నుంచి 68 శ్లోకాల దాకా రుద్రగీతని చూసాము. తర్వాత లాస్ట్ సెక్షన్ ఈరోజు దాంట్లో 3 శ్లోకాలు చూస్తున్నాం, 69 నుంచి 79. సో ఇందులో రుద్రగీతని ఎలా జపించాలి ఆస్పీషియస్నెస్ కోసం, తర్వాత ఫలస్థుతి. సో ఎగ్జాక్ట్గా నిన్న దాకా అంటే ఫ్రైడే దాకా మనకు అయింది ఏంటంటే ఆ సెక్షన్లో రుద్రగీతని ఎలా జపించాలి ఫర్ ఆస్పీషియస్నెస్ టు అచీవ్ ఆస్పీషియస్నెస్ ఎలా జపించాలని చూస్తాం. ఈ రోజు నుంచి ఫలస్థుతి స్టార్ట్ అవుతుంది. ఈరోజు 3, రేపు 3 వీ విల్ కంప్లీట్ దిస్ చాప్టర్ అన్నట్టు. సో ఈరోజు సింపుల్గా మనం ఒకసారి క్విక్గా అసలు రుద్రగీతలో శివుడు ఏం చెప్పాడు అని చూసుకుంటే, ఫస్ట్ సబ్ సెక్షన్లో 33 నుంచి 43 శ్లోకాలేమో చతుర్వేద రూపాలకు పంచభూత దేవతలకు నమస్కరించుకొని ఆత్మశుద్ధి కోసం నమస్కారాలు చేశారని మనం చూసాం. ఇవన్నీ చేయడం వల్ల మనం భక్తి ప్రారంభించడానికి ముందు ఆత్మశుద్ధితో స్టార్ట్ అవుతుంది అని తెలుసుకోగలిగాము. సో మనం ఆత్మశుద్ధి చేసుకొని భగవంతుని స్తుతించడానికి సిద్ధమై నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత 44 నుంచి 53 ఏమో భగవంతుని దివ్య రూప దర్శనం మరియు సేవ ఎలా చేయాలనేది దాని గురించి తెలుసుకున్నాం రుద్రగీతలో. సో మనకు భక్తికి మూలం రూప దర్శనము, రూప సేవే భక్తి యొక్క పరాకాష్ట. సో మనం ఈ భగవంతుడు శివుడు వర్ణించిన విధంగా దివ్య రూపాన్ని మనం చూసాం. ఆయుధాలు కానీ, కిరీటం కానీ, లైట్ కానీ, ఎఫల్జెన్స్ కానీ, బాడీ నుంచి వచ్చేది ఇవన్నీ చూసాము. తర్వాత సేవ, శరణాగతి అనేవి భక్తికి ఏకైక మార్గం అని అర్థం చేసుకున్నాం. తర్వాత 54 నుంచి 59 ఏమో గ్లోరీస్ ఆఫ్ భక్తి అండ్ భక్త అవి గురించి చూసాము. ఎలా ప్యూర్ డివోటీ అసోసియేషన్ కలగడం మనకు నిజమైన కృప. సో భగవంతుని కృప అంటే ప్యూర్ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం మనకు కలగడమే భగవంతుని యొక్క నిజమైన కృప అని తెలుసుకున్నాం. భగవత సేవ కంటే భక్తుల సేవని శ్రేష్టము. భక్తులే తొందరగా వాళ్ళ కృపని మన మీద చూపించగలుగుతారు. సో అది భక్తి ద్వారానే మనం భగవంతుని నిజమైన కరుణను పొందగలుగుతాము. ఇవన్నీ చూసాము. సో 60 నుంచి 68లో లాస్ట్ సెక్షన్ ఆఫ్ రుద్రగీతలో భగవంతుడికి అండ్ మెటీరియల్ క్రియేషన్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అవి చూసుకోగలిగాము. తర్వాత అవన్నీ అంటే సృష్టి, స్థితి, లయ ఇవన్నీ భగవంతుని శక్తులే. ఈ బ్రహ్మ, విష్ణు, రుద్ర ఇవన్నీ అవతారాలు. రజోగుణానికి బ్రహ్మదేవుడు, విష్ణు సత్వగుణానికి రుద్రుడు, తామస గుణానికి ఇవన్నీ చూసాము. సో భక్తుడికి భయం ఉండదు. ఇవంతా విశ్వం నాశనమైన రుద్రులచే అతను భయరహితుడిగా ఉంటాడు. ఎందుకంటే అతను పరమాత్ముని నమ్ముకున్నాడు కాబట్టి. ఎవరైతే కృష్ణుని నమ్ముకుంటే వాళ్ళకి భయం అనేది ఉండదు. సో వాళ్ళకు సృష్టి నశించిన బాడీ విడిచిపెట్టిన వాళ్ళు గమ్యం గోలోకం, కృష్ణలోకానికి వెళ్తారు కాబట్టి. సో అది మనం చూసాము. తర్వాత 69 నుంచి 73 దాకా ఎలా రుద్రగీతని పఠించాలి మనకు ఆస్పీషియస్నెస్ రావడానికి అనేది చూసాము. తర్వాత ఈరోజు మెయిన్గా ఫలస్థుతి 74 నుంచి 79, అందులో 74, 75, 76 చూస్తున్నాం.
సో 74వ శ్లోకంలో మనకు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ఏకాగ్రతతో నిత్య లైక్ భక్తితో ఈ రుద్రగీతాన్ని జపిస్తాడో అతనికి త్వరలోనే వాసుదేవుడి యొక్క పరమ శ్రేయస్సు సంపూర్ణ విజయము పొందగలుగుతాడు అని చెప్తున్నానంట. ప్రతిదానికి ఫలస్థుతి ఉంటుంది కదా. సో ఈ శ్లోకానికి ఫలస్థుతి, ఈ రుద్రగీతానికి 33 నుంచి 68 దాకా రుద్రగీత ఉంది కదా, దానికి ఫలస్థుతి ఏంటంటే, ఎవరైతే భక్తితో ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో మంచి ఎల్లకాలము నిత్యంగా ఇది స్తోత్రాన్ని జపిస్తారో వాళ్ళకు త్వరలోనే జీవితంలోని పరమశ్రేయస్సు సంపూర్ణ విజయాన్ని పొందుతారు. అంటే కృష్ణుడి దర్శనం అవుతాడు అన్నట్టు, కృష్ణుడి ఆశ్రయం పొందుతారు అన్నట్టు. వాసుదేవ పరాయణ అంటే వాసుదేవుడైన కృష్ణుడు మాత్రమే ఆశ్రయంగా తీసుకున్న భక్తుడు. సో అది నిత్యధ యుక్త అంటే ఎప్పటికప్పుడు నిత్యంగా అలసట లేకుండా అన్నట్టు. జపన్ అవిహిత అంటే మనసు చెదరకుండా శ్రద్ధతో గౌరవంతో జపించేవాడు అన్నట్టు. సో ఇవన్నీ ఆ శ్లోకాల్లో ఉన్న వర్డ్స్. సో ఇందులో చాలా మటుకు కొన్ని భాగవతంలోని శ్లోకాలే ప్రభుపాద్ గారు వివరించారు. సో దాంట్లో ఒక సెకండ్ చాప్టర్ క్యాంటో 1లో 28 శ్లోక వస్తుంది. దాంట్లో వాసుదేవ పరావేద వాసుదేవ పరాముఖ ఈ శ్లోకాల్లో ఉన్నాయి పదాలు. యాక్చువల్గా 2 శ్లోకాలు ఉన్నాయి, 28, 29 యాక్చువల్గా. దాంట్లో ఏం చెప్తున్నారంటే, శ్లోక ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంది. వాసుదేవ పరావేద వాసుదేవ పరాముఖ వాసుదేవ పరాయోగ వాసుదేవ పరాక్రియ వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తప వాసుదేవ పరమో ధర్మో వాసుదేవ పరాగతి. భాగవతంలోని 28, 29 శ్లోకాలు చాప్టర్ 2లో క్యాంటో 1. సో మనకి ఇవేం చెప్తున్నాయి? అంతిమ లక్ష్యం, వేదాల యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? వాసుదేవుడు. సో మనం చేసే యజ్ఞాలు ఎందుకు? కృష్ణుడిని సంతృప్తి చెందడానికి, సాటిస్ఫాక్షన్ కోసమే. ప్రతి యజ్ఞం, ప్రతి హోమం, ప్రతి కర్మ మనం చేసేవన్నీ యజ్ఞపురుషుడైన విష్ణుని సాటిస్ఫై చేయడానికి కోసమే. అది మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడే యజ్ఞం అనే దానికి మూలం ఆయనే యజ్ఞం. అండ్ కలియుగంలో మనకు భగవద్గీతలో చెప్పినట్టు చాప్టర్ 10 దాంట్లో యజ్ఞానం జప యజ్ఞోస్మి అని చెప్తాడు. సో జప యజ్ఞాన్ని నేనే అని చెప్తాడు. సో మనకు ఈ సంకీర్తన మహాయజ్ఞం, ఈ సంకీర్తన ఇది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఇది మనము జపం చేసేది మన యజ్ఞంతో సమానము అన్నట్టు. సో యోగం అనేది పరమాత్మ యొక్క దర్శనము. ఈ యోగా అంటే పరమాత్మలో ఇప్పుడు మనకు అన్ని యోగా అంటాం కదా, యూనియన్ విత్ గాడ్ అన్నట్టు. యోగా అంటే భక్తి యోగా, జ్ఞాన యోగా, ధ్యాన యోగా ఇవన్నీ ఉంటాయి కదా. దేవుడి కోసం అని చేసేది, కేంద్రీకరించడం అనేది దేవుడి మీద, అది మెయిన్గా అసలు మనసుని కృష్ణుడి మీద కేంద్రీకరించడాన్ని యోగా అంటారు. సో యోగాసనాలు కానీ ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ ఏదైనా కృష్ణుని కోసమే చేస్తారు. సో కర్మలు ఆయన చేతనే ఫలితం ఉంటుంది, ఆయన్నే మనకిస్తాం. మనం చూసాము, మనకు వేరే ఇతర దేవతలు, డెమిగాడ్స్ అంటాము, వాళ్ళందరూ కూడా ఇచ్చేది కృష్ణుని యొక్క శక్తి నుంచే మనకి ఇస్తూ ఉంటారు. మన మెటీరియల్ కోరికలను తీర్చేయడానికి వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు ఆ పొజిషన్స్లో ఉన్నారు. ఇవన్నీ పదవి అన్నట్టు. ఇప్పుడు సన్ గాడ్ అనేది పదవి. ఈ సన్ గాడ్ పేరు వివస్వాన్. అలా ఈ మనుకి ఒక్కొక్క పదవి అన్నట్టు అది. సో ఇంద్రుడు కూడా ఒక పదవి అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇంద్ర పదవి బలి మహారాజుకు వస్తుంది నెక్స్ట్ మళ్ళా మనవంతరం తర్వాత. సో అలా ఇవన్నీ పదవులు అన్నట్టు. సో అది ఎవరైనా ఈవెన్ ప్రాపర్గా చేస్తే కర్మ ప్రతిదానికి వేదాస్తుల్లో క్లియర్గా ఉన్నది అన్నట్టు. ఇప్పుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవికి హరుడు అని ఉన్నది. సో ఆ విధంగా మనం పృథుమార చరిత్రలో కూడా చూసాం, 99 తర్వాత ఆపేస్తాడు. ఎందుకంటే 100 చేస్తే ఈక్వల్ అయిపోతాడు ఇంద్రకి. అందుకని చేయకుండా బ్రహ్మదేవుడు, విష్ణువు అందరూ చెప్పినట్టుగా ఆయన్ని ఆపేస్తాడు అన్నట్టు. సో అది మనం తెలుసుకోవాలి. కృష్ణుడిని తెలుసుకోవడమే పరమ జ్ఞానం.
తపస్సు ఆయనను పొందడానికి, ధర్మం భక్తి సేవ చేయడానికి ధర్మం. సో మన పరమగతి పరమగమ్యం కృష్ణుడే. సో ఇవి భాగవతం శ్లోకాలలో చెప్పబడింది అన్నట్టు. సో మనకు అల్టిమేట్గా గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ వాసుదేవ. సో కాబట్టి మనం దాని మీదే ఫోకస్ చేయాలి. మనం చేసే ఏ ప్రేయర్స్ అయినా ఏ పని అయినా ఆయనకే అర్పించాలి, ఆయన కోసమే చేయాలి. సో ఆ విధంగా మనం ఈ శ్లోకా నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇంకో శ్లోక కూడా భాగవతంలోదే రిఫర్ చేశారు శ్రీల ప్రభుపాద. శివ వ్రించి నూతం అనే ఒక పాట ఉంది అందులో. అది 11వ క్యాంటో 5వ చాప్టర్ 33వ శ్లోకాలు వస్తుంది అన్నట్టు. ఈ శ్లోకాలో ఏం చెప్తున్నారంటే చైతన్య మహాప్రభు స్తుతిస్తూ చెప్తున్నాడు అన్నట్టు. ఆయన లోటస్ ఫీటే కలియుగంలో శరణాగతి ఆయన కృష్ణుడిది, అదే మన భవసాగరం నుంచి దాటే ఏకైక మార్గం అని చెప్తున్నాడు శ్రీల ప్రభుపాద దాని పర్పోట్లో. సో మన ధ్యేయం ఎల్లప్పుడూ ఆయనని ధ్యానించడం, ఆయన చాంటింగ్ చేయడం, కృష్ణుని నామ సంకీర్తన చేయడం. ఇదే మనకు చైతన్య మహాప్రభు బోధించిన ఈ సందేశం. ఆయన ఎక్స్టర్నల్ రీజన్ ఫర్ చైతన్య మహాప్రభు ఈ అపియర్ కావడానికి ఈ కలియుగ ధర్మాన్ని బోధించడం, ఈ హరినామ సంకీర్తన యజ్ఞం అనేది చేయడం అనేది అందరికీ రీచ్ కావడానికి కోసం. దాన్ని మెయిన్ అదే మన ఇస్కాన్ ముఖ్య ఉద్దేశం కూడా. సో కాబట్టి అది మనం గ్రహించాలి. సో ఈ మామూలుగా కొన్ని ఉంటాయి ఆబ్వియస్గా బాడీ భౌతిక అవమానాలు, కష్టాలు, ఇవన్నీ చాలా మనకు కుటుంబంలో కలహాలు, ఇవన్నీ లోభం, కోపం, అసూయ, ఇవంటి కలియుగ దోషాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ సంకీర్తన యజ్ఞం చేస్తే మనము ఇవన్నీ తొలగిపోతాయి. సో మనం చేసేది ఈ కలి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కూడా పనికొస్తుంది. ఈ లక్షణాల నుంచి కూడా మనం బయటపడడానికి మనం ఈ సంకీర్తనము హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ మహాప్రభు కృపతో మనకు ఇవి దరి చేరకుండా ఉంటాయి అన్నట్టు. సో భక్తుని నిజమైన కోరిక నెరవేరుస్తాయి. ఆ భక్తి ఏంటి, మన నిజమైన కోరిక ఏంటి, మనది కృష్ణుడి యొక్క ప్రేమ పొందడం, మనం శుద్ధ భక్తి చేయడం, ఇలాంటివి ఇవి తీరుతాయి అన్నట్టు. సో జనరల్గా డెమిగాడ్స్ అందరూ మనం ఏది అడిగినా తీర్చుతాము. కానీ విష్ణు కానీ కృష్ణ కానీ వీళ్ళు మాత్రం మనకి ఏది నిజమైనదో అది తెలుసుకొని వాళ్ళకు మంచి చేయడానికి, పర్మనెంట్గా మనకు ఎటర్నల్గా బెస్ట్ ఏదో అదే చేస్తారు అన్నట్టు. ఆయన భక్తి ప్రసాదించడానికే ట్రై చేస్తారు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. మిగతా వాళ్ళు మనం ఏది అడిగినా ఇస్తారు. కానీ కృష్ణుడు అంటే విష్ణుడిని ఇప్పుడు మనం చూస్తాం, రాక్షసులు కూడా చాలామంది బ్రహ్మ గురించి తపస్సు చేస్తారు, శివుడి గురించి తపస్సు, విష్ణు గురించి తపస్సు చేసిన రాక్షసులు చాలా ఉండరు అసలు. ఎందుకంటే చాలా కష్టం, ఆ తపస్సు చేయలేరు. విష్ణుని సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం డిఫరెంట్ కదా. వాళ్ళు ప్యూరిఫై కాకుండా చేసినప్పుడు వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు చేసినా కూడా అది ఫలించదు. కాబట్టి ఆ విష్ణునికి తపస్సు చేయరు. కానీ రుద్రుడికి కానీ బ్రహ్మదేవుడికి కానీ చేస్తారు. ఏదైనా కశిపుడు మన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూసాం. సో ఇక్కడ శివుడే కృష్ణుడి గురించి చెప్తున్నాడు ఈ రుద్రగీతలో. కాబట్టి మనం బాగా గుర్తించాల్సింది అంటే, మనం ఎవరికైతే బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ వాళ్ళకే కృష్ణుడు పూజనీయుడు. సో కాబట్టి ఇంత తెలిసినప్పుడు, ఈ విధమైన నాలెడ్జ్ మనకు డిసిప్లిన్ పరంపరలో వచ్చినప్పుడు మనం ఎంత శ్రద్ధతో పాదపద్మంలోనే మనం పూజించాలి, నమస్కరించాలి అనేది అర్థం చేసుకోవచ్చు. సో మనకు ఆబ్వియస్గా నేను ఇంతకుముందే చెప్పాను, భక్తుల బాధలు తొలగిస్తారు, ఖచ్చితంగా మనకు రక్షణగా ఉంటుంది. సో మనం చేసే ఇది మనని డెఫినెట్గా ఈ డెత్ అండ్ బర్త్ సైకిల్ నుంచి దాటించేసి ఇది లైక్ మన ఈ భవసాగరాన్ని దాటడానికి ఆయన పాదాలే మనకు ఒక పడవలాగా, ఆయన పాద సేవ చేస్తూ, ఆయన నామ సంకీర్తన చేస్తూ మనం దాటేయచ్చు ఈజీగానే. సో సింపుల్గా వన్ లైన్లో చెప్పాలంటే, కలియుగంలో కృష్ణుని నామ సంకీర్తనని చేయడమే
పాద పద్మములను పట్టుకోవడము, అవి భక్తుడు లోటస్ ఫీట్ని పట్టుకుంటే ఏమొస్తుంది, భక్తుడికి రక్షణ, శాంతి, ప్రేమ, లిబరేషన్ అన్నీ దొరుకుతాయి, ఆశ్రయం వస్తుంది. సో అది ఒకటి. తర్వాత కంపారిజన్ చెప్పారు అన్నట్టు, బ్రహ్మ శివుడు కూడా కృష్ణుని పూజిస్తున్నాడు కాబట్టి మనం కూడా పూజించాలి. అలాంటి గ్రేట్ డివోటీస్, వైష్ణవానాం యథాశంభు అంటాం కదా, సో అలా ఫుడ్ స్టెప్స్ని ఫాలో అవుతూ మనం కూడా కృష్ణ డివోటీస్కి అయ్యి మన లైఫ్ని సక్సెస్ఫుల్ చేసుకోవాలి. సో చాలామంది ఫాలో అవుతారు, కొందరు ఫాలో కాని వాళ్ళు ఉంటారు. సో ఫాలో కాని వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ 7th canto 5th chapter 31 శ్లోకాను పర్పోట్లో కూడా ఉంది. సో ఇక్కడ ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఈ స్వార్థపరులు ఉంటారు కదా, వాళ్ళు ఈ పరమగతిని తెలుసుకోలేరు. సో వాళ్ళకు భౌతిక విషయాల మీదే చాలా మోహం ఉంటుంది. సో సో కాబట్టి వాళ్ళు ఇందులోనే చిక్కుపోయారు మాయలు. కాబట్టి వాళ్ళు విష్ణుని చేరడం ఇంపాసిబుల్ అవుతుంది. సో ఈ భవబంధాల నుంచి వాళ్ళకు ముక్తి లభించట్లేదు. వాళ్ళకు ఈ భౌతిక ఆశలు, దురాశ, లైక్ ఆల్మోస్ట్ బ్లైండ్ మ్యాన్ లాగా ఉంటున్నారు అన్నట్టు. చీకట్లో ఇప్పుడు బ్లైండ్ మ్యాన్ ఎటు వెళ్తున్నాడో తెలియదు, అలాంటి అగమ్య గోచరంగా అన్నీ లైక్ రియల్ గురువుని కాకుండా ఎవరైతే ఈ మాయలో చిక్కున్న నేనే సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ అని ప్రకటిస్తుంటారు, అంటే దొంగ స్వాములు అనవచ్చు. అలాంటి వాళ్ళ మాయలో పడిపోయి వాళ్ళు చెప్పే తత్వం, వాళ్ళు చెప్పే ఇంటెలిజెంట్ వే ఆఫ్ లుకింగ్ థింగ్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే, భక్తుల్లా కాకుండా వాళ్ళే గాడ్ అనుకొని, గాడ్ రియలైజ్డ్ అనుకొని ఇంకా వాళ్ళని మొక్కితే సరిపోతుంది, మా దారిలో నడిస్తే మీరు కూడా ముక్తి పొందుతారు, అది ఇది చెప్పడం జరుగుతుంటుంది అన్నట్టు. సో ఆ విధంగా మనం చూసాం నిత్యానంద ప్రభు అట్లాంటి బెంగళూరులో నిత్యానంద ఒక రీసెంట్ టైమ్స్లో మనం చూసాము. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అటు కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. విష్ణు వైపు తిరగడమే మనిషి యొక్క నిజమైన లక్ష్యం. కానీ ఈ భౌతిక మోహంతో అందులైన వారు అందులను అనుసరించి మాయాబంధనాల్లో చిక్కుపోతారు. అది ఈ శ్లోక యొక్క, భాగవతంలోని ఈ శ్లోక యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా శ్రీల ప్రభుపాద ఇందులో ఈవెన్ భగవద్గీతను కూడా కోట్ చేస్తారు. 19th శ్లోక ఫ్రమ్ చాప్టర్ 7. దాంట్లో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని. సో ఇక్కడ క్లారిటీగా చెప్తాడు అన్నట్టు, ఎన్నో బర్త్స్ తర్వాత, ఎన్నో జన్మలు ఎత్తినాక, ఎన్నో జన్మలు అండ్ డెత్స్ అయినాక ఒక వైజ్ మ్యాన్ కృష్ణుడికి సరెండర్ అవుతారు. సో అప్పుడు తెలుసుకుంటాడు వాసుదేవుడే ఎవ్రీథింగ్ అని, ఈజ్ కంప్లీట్, ఈజ్ ఎవ్రీథింగ్ అని. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ, నథింగ్ బిలాంగ్స్ టు అస్. వీ ఆర్ గివెన్ సమ్ పోర్షన్, మనకు అలాటెడ్ కోటా ఉంది ఆయన డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో. ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి అనుకోండి, టైగర్ ఉందనుకోండి, ఒక దాన్ని డియర్ని చంపినాక ఇంకో డియర్ని అట్లా అన్నింటిని చంపదు. దానికి కావాల్సింది అలాటెడ్, చంపిందంటే అదే తింటుంది. మేబీ 1 day తింటుంది, 2 day తింటుంది, అది మళ్ళీ ఆకలి అయ్యేదాకా సింహం కానీ పులి కానీ ఇంకోటి తింటుంది. అదే మనుషులు ఇంకా కావాలి, ఇంకా కావాలి, దాన్ని కోరిక తీరితే అది ఆశ పెంచుతూ ఉంటుంది అన్నట్టు, గ్రీడ్ పెరుగుతుంటుంది. లస్ట్ డెవలప్ అవుతుంది, తర్వాత గ్రీడ్ అవుతుంది. ఇంకా మనకు 3 ద్వారాలు తెలుసు కదా, లస్ట్, గ్రీడ్, యాంగర్. ఈ ద్వారాల వైపు వెళ్తాం, గేట్వేస్ టు హెల్ అంటారు. సో 3 గేట్వేస్. సో ఆ విధంగా కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అలాంటి అవకాశం మనకు ఎన్నో జన్మల తర్వాత వచ్చింది అనుకొని ఇప్పుడు ఆ రియలైజేషన్తో అక్కడ సా మహాత్మ సుదుర్లభ అంటున్నాడు. అంటే ఏంటంటే అలాంటి గ్రేట్ సోల్స్ వెరీ రేర్ అని కృష్ణుడే చెప్పేస్తున్నాడు. కాబట్టి మనము ఇప్పుడు కూడా చూస్తే ఈవెన్ 1% ఆఫ్ పాపులేషన్ కూడా కృష్ణ కాన్షియస్ కాదు వరల్డ్ వైడ్లో. ప్రభుపాద గోల్ పెట్టుకున్నారు, అట్లీస్ట్ 1% అయినా చేయాలి అని. సో కాబట్టి మనం ఎంతో టాప్ 0.1%లోనే ఉన్నాం. అట్లీస్ట్ మనకు అర్థమైంది కృష్ణుడు భక్తి ఎందుకు చేయాలి, కృష్ణ ప్రేమ ఎందుకు పొందాలి, మన ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం మనం. కాబట్టి మనం ఆ పర్సంటేజ్లో ఉన్నాం కాబట్టి మనం మంచిగా భక్తిని కంటిన్యూ చేసుకొని
మనం పర్ఫెక్షన్ పొందాలి, ఈ హ్యూమన్ లైఫ్ని సార్థకత చేసుకోవాలి. సో అంటే మనం రియల్ డివోటీ ఆఫ్ ప్యూర్ డివోటీ ఆఫ్ కృష్ణ కాగలగాలి. సో మనం సాధారణంగా మనం ఏమనుకుంటాం, పరిపూర్ణత అంటే ధనం కానీ, స్థానం, పేరు, విద్య, యోగశక్తి, ముక్తి ఇవన్నీ అనుకుంటాం. కానీ అది కాదు. కృష్ణుడి భక్తుడిలాగా మారడమే మనకు అసలైన పరిపూర్ణత. అదే మన శాశ్వత మంగళం, శ్రేయస్సు అని. సో అన్ని లక్ష్యాలకు వాసుదేవుడే పరమ గమ్యం. సో అది మనం అర్థం చేసుకోగలిగాం ఈ శ్లోకాలు. ఇంకా ఎలా జపించాలి అనేది కూడా మనం చూసాం. లైక్ యాక్చువల్గా చిన్న స్టోరీ ఉంది. ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు ఏదైనా దెబ్బ తాకుతూ ఆడుకుంటుంటే, దెబ్బ తాకితే తల్లి ఎలా లైక్ ఎంబడే వచ్చేసి హగ్ చేసుకొని కళ్ళనీళ్ళన్నీ తూడ్చేసి అదే లైక్ ఏడొద్దు, ఏం కాదు, నథింగ్, అది చిన్న దెబ్బే పోతుంది అని మళ్ళీ ఏదన్నా వాడికి నచ్చిన చాక్లెటో స్వీటో ఏదో ఇస్తుంటుంది. సో వాడు అది తెలుసుకున్నాక, ఓ నేను పడిపోతే మా అమ్మ వచ్చి ఇట్లా హగ్ చేసుకుంటుంది, ఈ విధంగా ప్రేమ చూపిస్తుంది, నాకు చాక్లెట్ ఇస్తుంది అని తెలుసుకొని నెక్స్ట్ టైం కావాలని పడిపోయి ఏడిస్తే అప్పుడు మదర్ రాదు. మదర్కి తెలిసిపోతుంది వీడు ఆ చాక్లెట్కో ఆ లడ్డు కోసమో ఏడుస్తున్నాడు, ఈ రియల్గా పడలేదు, నేను నా లవ్ చూసి వీడికి దాని మీద కోరికతో ఈ విధంగా చేయాలనుకుంటున్నాడు. సో అలానే కృష్ణుడికి మనం నిజంగా కోరుకుంటున్నామా లేకపోతే ఏదైనా మెటీరియల్ దానికోసం కోరుకుంటున్నామా అని తెలిసిపోతుంది. సో మనం కృష్ణుని మోసం చేయలేం, అలా పిల్లలు తల్లిని మోసం చేయలేరు అదే విధంగా. కాబట్టి మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. మనం మూడు కూడా తల్లి దగ్గరికి పోతున్నట్టే. ఇప్పుడు మన అందరం తండ్రి అన్నట్టే, బీజ ప్రజాపిత అంటారు. సో ఆయన ఈజ్ అ సీడ్ గివింగ్ ఫాదర్ ఫర్ మన అందరికీ. సో మనం ఒక ఫాదర్ దగ్గరికి వెళ్తున్నట్టే, అన్నీ తెలుసు అతనికి. ఎందుకంటే మన ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీ, ప్రతి ఒక్క యాటంలో పరమాత్మ రూపంలో లోకలైజ్డ్ ఫామ్లో ఉన్నాడు. ఎంత దగ్గర ఉన్నా, ఎంత దూరం ఉన్నా, గోలోకంలో ఎంతో దూరం ఉన్నాడు, బట్ దగ్గరగా మన మనసులో ఉన్నాడు. సో కాబట్టి అది మనం గమనించాలి. మనం ఆయన్ని మోసం చేసేది జరగదు. సో మనం ఆ భక్తి, ఆర్తత్ర అంటారు కదా, దాంతో ఉండాలి అన్నట్టు. సో అది ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సింది. సో ఇంకా ఇలాంటి మన హృదయం శుద్ధిస్తుంది, భక్తి బలపడుతుంది. ఈ శ్లోకాన్ని చెప్పడం వల్ల, రుద్రగీత చదవడం వల్ల మన జీవితానికి పరిపూర్ణత వస్తుంది. సో మనకు ఒక మనం వాసుదేవ పరాయణ అనేది దట్ ఈస్ లైక్ ఆయన భక్తి పొందడమే మనకు, ఆయన శరణు పొందడమే మనకు అంతిమ ఆశ్రయం అన్నట్టు. సో అది మనకు వస్తుంది. సో ఫైనల్గా ఇంకా 75th శ్లోకాలో చెప్పాలంటే నాలెడ్జ్ గురించి మాట్లాడతారు. సో ఇక్కడ ఏమని చెప్తారంటే, ఈ భౌతిక లోకంలో అనేక రకాల శ్రేయస్సులు, విజయాలు ఉన్నా వాటన్నిటిలోనూ శ్రేష్టమైనది జ్ఞానం. ఎందుకంటే అజ్ఞాన సముద్రాన్ని దాటాలంటే ఈ జ్ఞానమే పడవ. సో ఆ జ్ఞానం లేకపోతే ఈ సముద్రాన్ని దాటడం ఇంపాసిబుల్. సో ఈ జ్ఞానం, ఈ రియల్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇచ్చేది కృష్ణని. భగవద్గీతలో కూడా చెప్తాడు, నేను ఆ జ్ఞానం నేనే ఇస్తాను. ఆ జ్ఞానం ఆయన ఇస్తేనే మనం తెలుసుకోగలుగుతాం. సో చతుర్శ్లోకి భగవద్గీతలో ఉంటుంది, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి తేషాం సతతయుక్తాం భజతాం ప్రీతిపూర్వకం దధామి బుద్ధి యోగంతో ఏన మాం ఉపయాంతితే. సో దాంట్లో 3rd శ్లోక అనుకుంటా, 4 శ్లోకాస్ 8, 9, 10, 11 10th చాప్టర్లో ఈ చతుర్శ్లోకి భగవద్గీత అంటారు. దాంట్లో 3rd శ్లోకాలో చెప్తాను అన్నట్టు, దదామి బుద్ధి యోగంతో, నేను ఇస్తాను ఆ నాలెడ్జ్ అని. సో మనం శుద్ధ భక్తి చేయగలిగితే, మనం సిన్సియర్గా సాధన చేస్తే, మనం చేస్తే కృష్ణుడు, మనం అదే ఒక స్టెప్ వేస్తే ఆయన 1000 స్టెప్స్ వేస్తారు మన దగ్గర రావడానికి అన్నట్టు. మన తండ్రి కాబట్టి, మనం బిడ్డ కాబట్టి ఆ విధంగా మన దగ్గరికి వస్తారు. కాబట్టి మనం భక్తిని కంటిన్యూ చేయాలి. అది చేస్తేనే మన శ్రేయస్సు, నిజమైన శ్రేయస్సు అని చెప్తాను. ఆ జ్ఞానం మనకిస్తాడు. జ్ఞానం గురించి ఈ శ్లోకంలో మాట్లాడాడు అన్నట్టు. మంగళకరమైన ఫలితాలు, మనకు పరమ శ్రేయస్సు, శాశ్వత మంగళం కలిగించేది జ్ఞానమే. ఒక పడవలాగా మన ఈ
కష్టాలు దుఃఖాలు భ్రమల నుండి ఈ సంసార సముద్రం నుంచి దాటవేయడానికి యూజ్ అవుతుంది. సో కాబట్టి ఆ పడవ ఈ జ్ఞానం అనేది ఆ పడవ అన్నట్టు. సో దీంట్లో కూడా సేమ్ అదే ఇంతకుముందు చెప్పిన శ్లోకానే భగవద్గీతలో 19th శ్లోక బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి, అదే రిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా జ్ఞానం అనేది ఇంపార్టెంట్ అన్నారు. సో ఈ మన ఈవెన్ భగవద్గీతలో కూడా చూస్తే కర్మయోగ ఫస్ట్ 6 చాప్టర్స్, మధ్యలో ఉండేది భక్తి యోగ, తర్వాత ఉండేది జ్ఞానయోగ. సో జ్ఞానం కూడా ఇంపార్టెంట్. ఏ జ్ఞానం ఈజ్ కర్మ కన్నా బెటర్, నెక్స్ట్ స్టేజ్లో ఉంటుంది జ్ఞానం. సో జ్ఞానం ఈజ్ ఇంపార్టెంట్. బై ఇంటెలిజెన్స్ వీ షుడ్ ఆల్సో వర్షిప్. ఇప్పుడు భగవద్గీత చదవడం కూడా కృష్ణుడి భక్తి చేయడమే, ఇంటెలిజెన్స్తో, జ్ఞానంతో. ఎందుకంటే తెలుసుకున్నప్పుడు మనకు జ్ఞానం వస్తుంది భగవంతుడి గురించి తెలుసుకోవడం వల్ల. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకం మొత్తం జ్ఞానం గురించే మాట్లాడతాడు అన్నట్టు ప్రభుపాద్ గారు ఆయన పర్పోట్లో. సో మనుషులకు మామూలుగా ఎన్నో శ్రేయస్సులు ఉన్నాయి. మనకు కుటుంబ సౌఖ్యం కానీ, ఇప్పుడు రాజులకు రాజ్యము, యోగులకు యోగశక్తి, ఇవన్నీ ఆరోగ్యము, ఈ ఫేమ్, నేమ్, ధనం, వెల్త్, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ టెంపరీ, ఈ మెటీరియల్ అన్నీ. బట్ శాశ్వతమైనది ఆయన భక్తి. ఆ భక్తి ఎవరిస్తారు? కృష్ణ అని ఇస్తాడు. ఆ బంధనాల నుంచి, భవసాగరం నుంచి దాటడానికి పూర్తి జ్ఞానం కృష్ణుడే ఇస్తాడు. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది రియల్ అయిన నాలెడ్జ్, ఆత్మ పరమాత్మ భగవాన్కి సంబంధించిన నాలెడ్జ్, అబ్సల్యూట్ ట్రూత్కి సంబంధించిన నాలెడ్జ్. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇవి అజ్ఞానం, ఈ బంధనాలకు మూలం ఈ అజ్ఞానమే అని కూడా అర్థం చేసుకో. ఇగ్నోరెన్స్ ఈజ్ ద కాజ్ ఆఫ్ బాండేజ్, నాలెడ్జ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ లిబరేషన్ అని అంటారు ప్రభుపాద్ గారు. సో అది మనం పర్ఫెక్ట్గా ఈ ఎగ్జాంపుల్లో, ఈ శ్లోకాల్లో మనం తెలుసుకోవచ్చు. సో మెయిన్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? శరీరం మనది అనుకోవడమే. ఈ భౌతిక శరీరాన్ని మనది అనుకుంటే ఇంకా అక్కడి నుంచి అటాచ్మెంట్ వచ్చి ఇంకా నువ్వు రియల్ నాలెడ్జ్కి దూరం అయిపోతావు, ఇగ్నోరెన్స్ వస్తుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పడవ రూపంలో ఉన్న జ్ఞానం అని ఇందులో ఉపమానంలాగా చెప్తారు. ఈ మన అన్ని భౌతిక మెటీరియల్లో మనకు తెలుసు, దీన్ని దాటాలంటే మనకు డెఫినెట్గా భగవంతుని కావాలి. అండ్ ఇంకా ఈ గురువు యొక్క కృప, లైక్ విండ్స్ ఆ బోట్ని, లైక్ గురువు ఈజ్ లైక్ ఎ క్యాప్టెన్ ఆఫ్ షిప్, నడిపేవాడు, పడవ నడిపేవాడు. సో మనం గమ్యానికి చేరాలి, కృష్ణ దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి ఇవన్నీ సహకరించాలి. సో ఈ జ్ఞానము అంటే భాగవతం కానీ భగవద్గీత కానీ చదవటం వల్ల మనకు జ్ఞానం వస్తుంది, మనకు తెలుస్తుంది కృష్ణ గురించి, కృష్ణ పాస్ట్ టైమ్స్ గురించి, కృష్ణ డివోటీస్ గురించి. డైరెక్ట్గా కృష్ణ చెప్పిన భగవద్గీత చెప్తుంది, భాగవతంలో ఇవన్నీ అదర్ థింగ్స్ అన్నీ డిస్క్రైబ్ చేశారు. కాబట్టి ఇవి మనకు మార్గదర్శనం చేస్తాయి. అనే మనకు హైయెస్ట్ ఈజ్ భక్తి, అది కూడా జ్ఞానమే చెప్తుంది. భక్తి చేయాలనేది కూడా మనకు ఆ జ్ఞానమే చెప్తుంది. ఆ జ్ఞానం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇంత డిసిప్లిన్ సెక్షన్లో ఇచ్చినట్టుగా మనం యాజ్ ఇట్ ఈస్ భగవద్గీత చదవడం వల్ల, ఆ జ్ఞానం రావడం వల్ల ఇప్పుడు భక్తి చేయగలుగుతాం. డైరెక్ట్గా భక్తి చేయొచ్చు, నేను కాదని కాదు, బట్ విత్ నాలెడ్జ్ చేస్తే ఇంకొంచెం బెటర్గా చేస్తాం. ఇప్పుడు మ్యాథ్ ప్రాబ్లమ్స్ మామూలుగా ఇండియాలో ప్రాక్టీస్ బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ అలా చెప్పేవాళ్ళు మ్యాథ్. ఇక్కడ ప్రతి దానికి లాజిక్ ఇస్తారు, లాజిక్గా చెప్తారు. యూఎస్లో అయితే అట్లీస్ట్ డిఫరెన్స్ ఇండియాది ఇక్కడి ఏంటంటే, మా వైఫ్ చెప్తుంటుంది, ఇండియాలో మనం ఇంత ప్రాక్టికల్ అప్లికేషన్ చేయలేదు, ఇక్కడ వాళ్ళకు వర్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. జస్ట్ ప్రాక్టీస్ మీద కాకుండా అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా వీళ్ళకు కొంచెం క్లియర్గా తెలుసు, ఫండమెంటల్స్ బాగా చెప్తారు, అది ఇది చెప్తుంది. సో అలానే మనకి ఇక్కడ యాక్చువల్ నాలెడ్జ్ ఉంటేనే అప్లికేషన్ ఈజీగా చేయగలుగుతాం. సో ఆ అప్లికేషన్ చేయాలంటే మనకు నాలెడ్జ్ కావాలి, ఈ జ్ఞానం కావాలి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇది దీనివల్ల మనకు ప్రాపర్ వేలో కరెక్ట్గా మనం ఆ భక్తిని అప్లై చేసుకొని ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాం. సో ఇప్పుడు ఆ జ్ఞానం లేదనుకో, దానికి మెటీరియల్ ఎడ్యుకేషన్ అంటారు. మెటీరియల్ ఎడ్యుకేషన్ ఏదున్నా అన్ని జీరోస్, నేను లాస్ట్ వీక్ చెప్పినట్టు అన్ని జీరోస్ అన్నట్టే. కృష్ణుడు ఉంటేనే 1 కానీ నెంబర్ డిజిట్ ఉన్నట్టు, అప్పుడే ఆ నెంబర్కి వాల్యూ ఉంటుంది, లేకపోతే అన్ని జీరోసే. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈరోజు లాస్ట్ శ్లోకాలో
76 శ్లోకాలో ఈ ఈ రుద్రగీతాన్ని శ్రద్ధగా పఠించడం వాళ్ళకి ఏం కలుగుతుంది, ఏమి లభిస్తుంది అనేది చెప్తూ ఈ భక్తితో చదివేతాడో వాడికి సాధారణంగా ఆరాధించడానికి చాలా కష్టమైన శ్రీహరిని అంటే విష్ణువుని సాటిస్ఫై చేయడం చాలా కష్టం నార్మల్గా అయితే. బట్ ఇవన్నీ తెలుసుకొని ఎవరైతే ఇది అర్థం చేసుకొని ఇది నిత్యం పఠిస్తాడో వాడికి ఈజీ అయిపోతుంది, సులభంగా ఆరాధించబడతాడు, ఆరాధించడం చేయగలుగుతాడు విష్ణువుని ఇది రుద్రగీత చదవడం. సో కష్టమైనది ఈజీ అయిపోతుంది. మామూలుగా విష్ణుని సాటిస్ఫై చేయడం కష్టము. సో సో ఇది మనం ఈ జపిస్తున్నప్పుడు ఈ రుద్రగీత మనకు ఎవరైతే జపిస్తారో, ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే నిత్యం చదువుతారో శ్రద్ధతో భక్తితో, అతను ఈ కష్టమైనదంతా సులభం అయిపోతుంది, ఈజీ అయిపోతుంది ప్రాసెస్. అంటే ఈజీగా మనకు కృష్ణ గ్రేస్ పొందగలుగుతాం అని ప్యూర్ డివోటీ శివుడే ఈ రుద్రగీత ఫలస్థితిలో చెప్పారన్నమాట. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి, ఇక్కడ మళ్ళా 12th క్యాంటోలో 13th చాప్టర్లో 16th శ్లోక రిఫర్ చేశారు శ్రీల ప్రభుపాద. దాంట్లో మనకు ఆల్రెడీ తెలుసు, మనం చదువుకున్నాం ఎన్నోసార్లు. నిమ్న గానం యథా గంగా దైవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణం ఇది తథా ఇదం తథా. సో మనం గ్రేటెస్ట్ రివర్ ఆఫ్ ఆల్ రివర్స్ ఇస్ గంగా అని, లార్డ్ అచ్యుత కృష్ణ ఇస్ సుప్రీం అమంగ్ ఆల్ డైటీస్ అని, శంభు ద గ్రేటెస్ట్ వైష్ణవ అని, శ్రీమద్ భాగవతం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ పురాణాస్ అని, 18 పురాణాలలో ఇది గ్రేటెస్ట్ పురాణ అని తెలుసుకుంటాం. సో అది కూడా భాగవతంలోనే ఒక శ్లోకానే అది. సో మనము అలాంటి రుద్ర సాంప్రదాయాలలో వన్ ఆఫ్ ద 4 రికగ్నైజ్డ్ 4 సాంప్రదాయాలు ఉంటాయి కదా, దాంట్లో రుద్ర సాంప్రదాయం, స్త్రీ సాంప్రదాయం లక్ష్మీమాత దగ్గర నుంచి ఉంటుంది, రుద్ర సాంప్రదాయం ఉంది, మనది బ్రహ్మ మధ్య గౌడ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, 4 సాంప్రదాయాలు ఉంటాయి. సో మనది బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది, బ్రహ్మ మధ్య గౌడ సాంప్రదాయం. బట్ ఈ రుద్ర సాంప్రదాయం కూడా ఈ శివుడే ఇంపార్టెంట్, ఆయన అక్కడి నుంచే స్టార్ట్ అయింది, శివుడి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. విష్ణు ఒక నాకు నేమ్ గుర్తు రాలేదు, బట్ ఆ పరంపరని కంటిన్యూ చేస్తున్నాడు. వన్ ఆఫ్ ద ప్రామినెంట్ మెంబర్ ఇన్ రుద్ర సాంప్రదాయ విష్ణు స్వామి ఎవరో ఉంటారు అన్నట్టు. లైక్ సో అది కూడా వన్ ఆఫ్ ద వైష్ణవ సాంప్రదాయాన్ని. సో మనం అదే అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈ వేదాలలో చాలా మటుకు ఎలా డెమిగాడ్స్ని ప్రసన్నం చేసుకోగలగాలి, ఏమి యజ్ఞాలు చేయాలి, ఏమి పూజలు చేయాలి, ఈ కర్మకాండ అంతా క్లియర్గా చెప్పారు. సో అది ఫ్రాంక్గా చెప్పాలంటే అది ఆల్రెడీ ఉంది. అది విధంగా చేస్తే ఇప్పుడు వర్షాలు రావాలని చేస్తే, ఏదైనా వర్షం రావడానికి కూడా హోమం ఉంది, యజ్ఞం ఉంది. అలా ఏదైనా ఈజీగా ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో మనం చూసాం, సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం చేసేవాళ్ళు. సో ఈవెన్ ద్రౌపది దుష్టద్యుమ్నుడు కూడా ద్రుపదుడికి ఆ యజ్ఞం ద్వారానే పుట్టారు. సో అలా యజ్ఞం ద్వారా కోరికలు తీర్చుకోవడం సర్వసాధారణం, అంటే ఇప్పుడు కాదు, ప్రీవియస్ యుగాలో. సో కాబట్టి అవన్నీ తీరుతాయి. కానీ కృష్ణ డివోటీ, వాసుదేవుడి డివోటీ కావడం అంత ఈజీ కాదు. మనం ఈ పరంపరలో వస్తున్న వాళ్ళ చెప్పినవి అర్థం చేసుకొని మనం భక్తి కంటిన్యూ చేసి ఆయన గ్రేస్ పొందితేనే డివోటీస్ అవుతాం. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ కానీ, ధ్రువ మహారాజ్ కానీ, వాళ్ళకు ప్యూర్ డివోటీ అయిన నారదుడి ఉపదేశం దొరికింది కాబట్టి వాళ్ళు తపస్సు చేశారు కాబట్టి ధ్రువ మహారాజు అయితే తపస్సు చేశాడు. సో ఆ విధంగా విష్ణువు యొక్క కటాక్షము వాళ్ళకు దొరికింది అన్నట్టు. సో కాబట్టి మనం ఇంకో ఒక శ్లోకం కూడా ఉంది భాగవతంలోనే 5th చాప్టర్ క్యాంటో 7 32 శ్లోక అన్నట్టు. దాంట్లో కూడా ఈ భక్తుడికి మెయిన్గా నిజమైన ఆకర్షణ ఏంటంటే ఆయన లోటస్ ఫీటే. ఈ వాళ్ళకు వేరేది ఏది ఫిజికల్ ఆర్ మెటీరియల్ దాని మీద
అట్రాక్షన్ ఉండదు. సో అన్ని అనర్థాలు తొలగి కృష్ణ భక్తియే వాళ్ళకి దొరుకుతుంది. సో దాన్ని ఏంటంటే ఏకైక అనర్థాలకు తొలగడానికి ఏకైక మార్గం భక్తుల కృపనే అనేది ఆ శ్లోకాల్లో మనం మెయిన్గా తెలుసుకోవచ్చు. సో మహాత్ముల పాద రజస్సును మనము నమస్కరిస్తే, ఆ శరణాగతి తీసుకుంటే అది మన హృదయాన్ని శుద్ధం చేస్తుంది అని తెలుసుకోవాలి. వారి సత్సంగం కానీ, వాళ్ళ సేవ కానీ, వాళ్ళతో వినయంగా నడుచుకొని శరణాగతి కొంటే వాళ్ళ లోటస్ ఫీట్ డస్ట్ మనని ప్యూరిఫై చేస్తుంది. సో మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్, మెటీరియల్ నాలెడ్జ్, ఇవి టాలెంట్, పాండిత్యం, ఇవన్నీ నథింగ్. ఈ స్పిరిచువల్ ఈజ్ టోటలీ డిఫరెంట్. స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ అది ఇక్కడ ఆ శ్లోక పర్పోర్ట్లో శ్రీల ప్రభుపాద్ గారు చెప్పారన్నట్టు. సో మహాత్ముల కృప లేకుండా కృష్ణుని సాక్షాత్కారం అసాధ్యము. సో మహాత్ములు అంటే ఏంటి? ప్యూర్ డివోటీస్. సో మాయా బంధనం నుంచి బయటపడడానికి మనకు ఏకైక మార్గం కృష్ణ భక్తియే. సో అండ్ మహాభాగవతుల కృప. సో కాబట్టి మనం లైఫ్లో ఎంత అవసరమో ఇట్లాంటి ప్యూర్ డివోటీస్, మహాభాగవతులు అనేది తెలుసుకోగలగాలి. సో మనకు నిజమైన గురువు కావాలి. స్పిరిచువల్ మాస్టర్ వెరీ ఇంపార్టెంట్. ఆయన కృప ఉంటేనే భగవంతుని కృప దొరుకుతుంది. భగవంతుని కృప ఉంటేనే గురువు కూడా దొరుకుతాడు. సో గురువు లేని వాళ్ళందరూ భగవంతుని కృప కోసం నమస్కరించాలి. సో అప్పుడు మనకు గురువు వస్తాడు. గురువు కృపతో మనకు భగవంతుడు కూడా ఆయన గ్రేస్ మనకి ఇస్తాడు అన్నట్టు. సో అది ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి. సో కృష్ణ భక్తి మన హృదయంలో ప్రవేశించాలంటే మెటీరియల్ డిటాచ్మెంట్ అండ్ మహాభాగవతుల పాద రజస్సును అనే కృపను తప్ప మనకు వేరే మార్గం లేదని గ్రహించాలి. అది ఈ శ్లోకంలో కూడా మనం తెలుసుకునేవచ్చు. తర్వాత ఇంకా ఏం చెప్పాలంటే, సో మామూలుగా శివుడు ఈ ఈజీ వే చెప్పాడు. ఈ స్తోత్రం రుద్రగీత చేస్తే ఈ ఫలస్థుతి ఉంది అని ఆయనే ప్యూర్ డివోటీ కాబట్టి చెప్పగలిగాడు. సో మనం అది మనకు ఇప్పుడు తెలిసింది కాబట్టి, ఈ భాగవతంలో మనం నేర్చుకున్నాం కాబట్టి, మనం ఇది చేయడం వల్ల మన భక్తి సులభమవుతుందని నేర్చుకోవాలి. సో శివుడు భక్తులపై కరుణతో కఠినమైన ఆరాధనను మనకు సులభం చేశాడు. అంటే ఇక్కడ విష్ణు ఆరాధన కఠినము, దాన్ని సులభం చేశాడు అని చెప్పబడింది అన్నట్టు. సో బట్ మనము ఈ కలియుగ ధర్మం ప్రకారం హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తేనే మనకు నిజమైన కృష్ణ ప్రేమ దక్కుతుందని సాక్షాత్ చైతన్య మహాప్రభుయే చెప్పారు. సో మనం అది ఫాలో కావచ్చు. అండ్ ఇవి హెల్ప్ చేస్తాయి, డెఫినెట్గా ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. సో శ్రద్ధగా మనం ఇది హృదయగీత చదవడం చేయాలి. సో మామూలుగా అంటే ఏదో యాంత్రికంగా చేయకూడదు భక్తి. నేను 2 గంటలు చాటింగ్ చేయాలి అంతే, జస్ట్ ఐ విల్ హరే కృష్ణ అనుకుంటూ అలా చేయడం కాదు. మనం మూడ్ ఎలా ఉండాలో చెప్పాను. చిన్న పిల్లవాడు తల్లి కోసం ఏడుస్తున్నట్టుగా, తండ్రి కోసం ఏడుస్తున్నట్టుగా ఉండాలి. సో ఆ విధంగా మనం ఉంటేనే ఎలా తల్లి ఇది నిజమైన ఏడుప కాదా అనేది ఎట్లా తెలుసుకుంటుందో, అలా భగవంతుడు కూడా మన భక్తి నిజమైన భక్తియా లేకపోతే వీడికి ఏదన్నా ఆశతోని, ఏదన్నా కోరికతోని. ఇప్పుడు ఫ్రాంక్గా అమెరికాలో జనరల్గా డబ్బుల గురించి ఎక్కువ ఆలోచించరు, వెల్త్ గురించి కానీ, అట్లీస్ట్ భక్తికి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇండియా వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు, వాళ్ళకన్నా బాగా ఫైనాన్షియల్ పొజిషన్లో ఉన్నారు అనుకుంటారు. కానీ అటాచ్మెంట్స్ ఉంటాయి వాళ్ళకు. ఏంటంటే లైక్ పిల్లల మీద అటాచ్మెంట్ కానీ, మనవరాళ్ళ మీద అటాచ్మెంట్ కానీ, లేకపోతే ఫేమ్ మీద అటాచ్మెంట్ కానీ, ఒకటి వచ్చినాక ఇంకోటి కదా. సో ధనం అయితే ఉన్నది కాబట్టి మిగతా దాని మీద ఉంటుంది అన్నట్టు. సో అది మనం అర్థం చేసుకోవాలి, అది మనకు ఉండకుండా చూసుకోవాలి. సో జ్ఞానం మనకు పరమ శ్రేయస్సు ఇచ్చేది జ్ఞానం. సో భగవద్గీతలో ఇంకో కూడా ఒక శ్లోకం ఉంది. అది నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి.
సో ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది చాలా పవిత్రమైనది. మనకి ఈ జ్ఞానము ఆ, వల్ల మనకు ఈ భక్తి లభిస్తుంది. ఈ భక్తి యోగంలో పడడానికి, స్థిరమై కావడానికి టైం టు టైం, కాలక్రమేణా ఈ జ్ఞానం మన హృదయాన్ని మనం రియలైజ్డ్ అవుతాం. ఇంకోటి ఒక శ్లోకం ఉంది 4th చాప్టర్లో 38 శ్లోక 4th చాప్టర్ 38 శ్లోకాలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమేవ విద్యతే అని. తర్వాత ఇంకో శ్లోకం కూడా ఉంది మనకి, భక్త్యా మాం అభిజానాతి యావాన్ యస్ చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తద్ అనంతరం. సో శుద్ధ భక్తి ద్వారా మాత్రమే నేనెవరో, నా స్వరూపం ఏమిటో, నా మహిమ ఏమిటో అనేది మీకు తెలుసుకుంటారు. సో అలాంటి తెలుసుకోవడానికి భక్తి ఒకటే మార్గము. ఆ భక్తితోనే నా స్పిరిచువల్ వరల్డ్లో ప్రవేశిస్తాడు. అలా తెలిసిన భక్తులు చివరికి గోలోకానికి ప్రవేశించి వాళ్ళు నిత్య సేవ చేస్తారు అని చెప్తారన్నమాట. సో నిత్య సేవకు అది. ఇంకా మన ఫేమస్ ఒక శ్లోకం ఉంది, సతతం కీర్తియంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఎల్లప్పుడూ నా మహిమలను కీర్తిస్తూ, దృఢమైన సంకల్పంతో ప్రయత్నిస్తూ, భక్తితో నమస్కరిస్తూ ఇలాంటి మహాత్ములు నిత్యం నన్నే ఆరాధిస్తూ ఉంటారు అని చెప్తారు అన్నట్టు. సో ఈ శ్లోకాలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా భగవద్గీతలో ఎన్ని రిఫర్ చేసుకోవచ్చు అంటే అన్ని రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందుకే అది ఎవ్రీడే మాన్యువల్ అన్నారు. భగవద్గీతలో ప్రతి విషయం మీద చెప్పగలిగాడు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం ఫేస్ చేయగలడానికి మనకు దాని రెలవెంట్ శ్లోక ఉంటుంది అన్నట్టు, ఎవ్రీడే యూజ్ కోసం కూడా. కాబట్టి భగవద్గీత అండ్ భాగవతంలో చాలా స్టోరీస్ ఉంటాయి కాబట్టి చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. భగవద్గీతలో ఏమో అంత ఫిలాసఫికల్గా ఉంటుంది అన్నట్టు, కొంచెం అంత డ్రైగా ఉంటుంది. బట్ చదువుతుంటే ప్రతిసారి కొత్తగా ఉంటుంది. నేను కొన్ని శ్లోకాలు చదువుతుంటాను, ఎన్నోసార్లు చదివాను, దాని మీనింగ్ కూడా తెలుసు, బట్ మళ్ళీ చదివినప్పుడు డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి ఎన్నిసార్లు అయినా చదవచ్చు అనేది నాకు అర్థమైందండి. కృష్ణుని నామం, రూపం, గుణాలు, లీలలు ఇవన్నీ కీర్తించడమే మహాత్ముల యొక్క నిత్య కార్యం. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో శ్రవణం, కీర్తనం, స్మరణం, సో అది ఇంపార్టెంట్. భక్తి యొక్క బలమే మనం ఈ చేసి నామస్మరణ చేయడం దాని మీదనే డిపెండ్ అవుతుంది మెయిన్గా. అండ్ ఆచార్యులు చెప్పిన 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కానీ, నియమాలు కానీ, సో ఈ నిత్య సేవ అన్నట్టు, ఎల్లప్పుడూ సేవ, మనం ఏకాదశి వ్రతాలు చేయడం, ఇవన్నీ మన భక్తిని దృఢపరచడానికి హెల్ప్ అవుతాయి. సో 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 మహాత్ములు ఎల్లప్పుడూ కృష్ణుని కీర్తిస్తూ, దృఢవ్రతంతో భక్తి చేస్తూ నిత్యం ఆయనకు ఆరాధించే మహాభాగవతులు అవుతారు. సో ఇంకా కొన్ని రెఫరెన్సెస్ భాగవతంలో కూడా ఉన్నాయి, మనం చూసాం. స్టోరీస్లో మనం ధ్రువ మహారాజు చూస్తాం. ఆయనకు ప్రాపర్ జ్ఞానము వచ్చినాక, లైక్ ఆయన 5 years కదా నేను చదవలేను, నేను స్తుతించలేను, నాకు నాలెడ్జ్ లేదు అంటే ఆ శంకుని ఆయన ఫోర్హెడ్ ఈయన నుదుటి పైన పెడతాడు విష్ణు, అప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది. అప్పుడు ఆయనని స్తుతిస్తూ పాడగలుగుతాడు. సో ఆ జ్ఞానం కృష్ణుడు ఇస్తాడు అనేది మనం తెలుసుకోగలిగాం డైరెక్ట్ ధ్రువ మహారాజు లైఫ్ స్టోరీలో మనకు భాగవతంలో ఉన్నది. సో మనం ప్రహ్లాద్ మహారాజ్కి ఎలా ఆ మహాత్ముల కృప దొరికింది, ఆయన పుట్టేటప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళ మదర్ని నారదుడు ఆయన ఆశ్రమానికి తీసుకొని అప్పుడు ఆ మహాత్ముల కృప దొరకడానికి యూజ్ అయింది అన్నట్టు. అంటే అప్పుడు ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ తల్లి గర్భంలోనే ఉన్నాడు. ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఇచ్చినప్పుడు అతను అమ్మ కడుపులో ఉండే వినాడు అన్నట్టు. సో నారదుడే గురువు అతనికి. ఎంతమంది తర్వాత సుండా, మర్క వీళ్ళందరూ చెప్పినా కూడా అతను డివేట్ కాలే, మెటీరియల్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. సో అది మనం చూసాము. తర్వాత నామస్మరణ, అజామిల్ స్టోరీలో కూడా లాస్ట్కి నారాయణ అనే నామ ఉచ్చరించడంతో విష్ణుదూతలు వచ్చి అతన్ని రక్షించారని చూసాము. సో అది మనం హరిదాస్ ఠాకూర్ నిత్య జపం చేస్తాడు.
రోజుకి ఆల్మోస్ట్ 3 లక్షల నామాలు చేస్తున్నారు. సో అది అది శుద్ధి కావడానికి ఏకైక మార్గం కలియుగంలో అదే. సో మనం ఈ రూప సనాతన గోస్వాములు కూడా వాళ్ళకు జ్ఞానం వినయం, సో ఇంపార్టెంట్ వినయం ఉండాలి, లేకపోతే ఇంకా అది అజ్ఞానం అయిపోతుంది. వినయం ఉంటేనే అది రియల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్. హ్యూమిలిటీ లేకుంటే అది అజ్ఞానం అయిపోతుంది అని అంటే అహంకారం వచ్చేస్తుంది. అని పెడితే అజ్ఞానం, వి పెడితే వినయం, అలా. సో మనకు గురువు యొక్క కృప కూడా ఇంపార్టెంటే, అది కూడా మనం నేర్చుకోవచ్చు ఈ 3 శ్లోకాల నుంచి. సో మనం ఈ లైక్ కీ టేక్అవేస్ ఈజ్ కన్సిస్టెన్సీ. మనకు ఒక ఎప్పుడు నిత్యధాయుక్త జపాన్, రోజు నిత్యం అలసట లేకుండా అనేది తీసుకోవచ్చు. జ్ఞానం అనే పడవ, నాలెడ్జ్ ఈజ్ ద బోట్, అది తెలుసుకోవచ్చు. జ్ఞానం లేకపోతే సంసార సముద్రం దాటలేము. శ్రద్ధ, హరి ఆరాధన ద్వారానే మనకు శ్రద్ధయాయుక్త, అది మనం చూసాం. శ్రద్ధతో పఠించడం, మనం చేసే ఏ చాంటింగ్ అయినా మనం ఒక మూడ్, ఎట్లా తండ్రి కోసం, తల్లి కోసం, తల్లి కోసం చిన్న పిల్లవాడు ఎలా ప్రార్థిస్తాడో అలా విధంగా మనం ప్రార్థించాలి. సో అలాంటి మూడ్ ఉండాలి చాంటింగ్ చేసేటప్పుడు. అండ్ మహాత్ముల కృప మనకు ఇంపార్టెంట్, భక్తి ప్రోగ్రెస్ కావడానికి సత్సంగం మనకు ఇంపార్టెంట్, అది ఉండాలి మనకు. మన పరమ శ్రేయస్సు వాసుదేవుడి పరాయణతని, అది కూడా మనకు ఈ 3 శ్లోకాలలో మనం నేర్చుకోగలిగాము. సో ఈరోజు మెయిన్గా మన ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే, జ్ఞానం అననే సంసార సముద్రం నుంచి దాటవేయించే పడవ. శ్రద్ధతో శాస్త్ర పఠనం, ఈ రుద్రగీత కానీ భాగవతంలో ఉంది, హరి ఆరాధన చేయడమే ఏకైక మార్గం. వాసుదేవుడే పరమ గమ్యము. ఆయన చేరడానికి జ్ఞానము, భక్తి, శ్రద్ధ, ఈ 3 మెట్లు మనం ఎక్కాలి. శివుడు ఇచ్చిన గ్యారంటీ ఏంటంటే, ఇది శ్రద్ధతో ఈ రుద్రగీత పఠిస్తే వాడికి హరిని సులభంగా ఆరాధించగలిగే శక్తి వాడికి వస్తుంది అని నేను చెప్తాను. సో నేను ఈరోజు అంతగా ప్రిపేర్ కాలేదు, నా రెగ్యులర్ టైం కాదు. సో నేను ఏమైనా మిస్టేక్స్ మాట్లాడానా, ఏదైనా ఎవరినైనా హర్ట్ చేసినా క్షమించగలరు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ యువర్ అసోసియేషన్, యువర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా ఎనీ క్వశ్చన్స్ కానీ ఎనీ ఉన్నాయా దీంట్లో? ఎనీ పాయింట్స్ టు యాడ్? ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? Hare Krishna Prabhuji, you did a great job, thorough job, very thorough, very perfect. You covered everything. You covered maybe a lot. So థ్యాంక్ యూ మాతాజీ. అంటే మెయిన్గా ఎప్పుడు చెప్పినా రిపీటెడ్గా చెప్తే ఏదో ఒక టైంలో మైండ్లో ఎక్కుతుంది, మనకు దాని మీద సీరియస్నెస్ పెరుగుతుంది అని కొన్నిసార్లు రిపీటెడ్గా కూడా చెప్పాల్సి వస్తుంది, దాన్ని ఎంఫసైజ్ చేయడానికి. అవును, కరెక్ట్. నాలెడ్జ్ సేమ్ నాలెడ్జ్, ఇంకా మనం ఎంత చెప్పినా కూడా సేమ్, బట్ డిఫరెంట్ వేస్ వీ హ్యావ్ టు టెల్ అనమాట. సో ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ నాలెడ్జ్ అండి. రుద్ర శివుడి భక్తుడిగా ఎట్లా మనకి ఆయన హెల్ప్ చేస్తున్నారు టు గెట్ టు ద టు కృష్ణ అనేది బాగా చెప్పారు, అంతా బాగా చెప్పారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ సంపత్ ప్రభు, దండవత్ ప్రణామం. ఎస్ ప్రభు. అదే మాతాజీ చెప్పినట్టుగా రిపీటెడ్ గా మనం ఇవే స్టోరీస్ చెప్పుకుంటా ఉంటే ఏదో ఒక రోజుకి అది మన మైండ్ లోకి, అంటే ఏదో ఒక రోజు కాదు, అది వింటా ఉండాలి. ఇప్పుడు మెయిన్ గా 5 ప్రిన్సిపల్స్ చెయ్యాలి భక్తుడు అని చెప్తున్నారు కదా. ఒకటి టెంపుల్స్ కి వెళ్ళటం, ఇంకొకటి టెంపుల్స్ లో ధామాలకు వెళ్ళటం, బృందావనం అట్లా, ఇంకొకటేమో భక్తుల సాంగత్యంలో ఉండటం, నెక్స్ట్ది భాగవత శ్రవణం చేయటం, తర్వాతది హరే రామ హరే కృష్ణ మంత్రం చేయటం. ఈ 5 మాత్రం భక్తులకి కంపల్సరీగా డైలీ
ఉండాలి అంటున్నారు. డైలీ ఉండాలి అంటే మరి ఈ భాగవత శ్రవణం అనేది పెట్టారు కదా. Yeah. సో ఇది మనం చేసేది ఇప్పుడు భాగవత శ్రవణం కాబట్టి ఆ రిపీటెడ్ స్టోరీస్ ప్రహ్లాదుడు, ధ్రువ మహారాజు వెళ్ళి చెప్పుకుంటా ఉంటేనే మనకి గుర్తుంటది. లేకపోతే మనం భౌతిక ప్రపంచంలో పడిపోతాం. ఈ త్రిగుణాలు నిన్న ప్రభు పెట్టారు కదా, ఈవెన్ ఆయన యుద్ధం గురించి అడిగినా గానీ ఆయన చెప్పింది త్రిగుణాల గురించే చెప్పారు మొత్తం. సో అంటే ఇక ఒక భక్తుడు చూడాల్సిన యాంగిల్ ఏంటంటే ఆల్వేస్ మనం ఏ గుణంలో ఉన్నామో అంటే ఈ 3 గుణాలు కలిసే ఉంటాయి అని చెప్తున్నారు మళ్ళీ. ఎందుకంటే మనం ఎక్కడో చోట ఈ భౌతిక ప్రపంచంలో మిస్టేక్ చేస్తానే ఉంటాం. కాబట్టి మనం ఏ గుణంలో ఉన్నాం చూసుకుంటూ ఈ 5 పనులు చేసుకుంటూ ఉంటేనే మనం ఈ ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా చెప్పిన ఆ విష్ణుమూర్తి దారిలో ఉంటాం. లేకపోతే ఆ దారిలోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ ప్రభు. బాగా అంటే అన్ని ఒకసారి చేసే అంటే చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి ఇవాళ ఒక శ్రవణం అయిపోయింది. థ్యాంక్ యూ ప్రభు. చాలా బ్రీఫ్ గా చెప్పాను రుద్రగీత అంతా, బికాస్ అది మెయిన్ గా మనం ఫలస్థితిలో ఉన్నాం కదా అని. బట్ హోప్ఫుల్లీ రేపటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. మనకి టైం కన్స్ట్రైంట్ ఉంది కదా, అందుకనే షార్ట్ కట్ ఆన్సర్స్ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఒకటి నేను ప్రతిరోజు నా లెక్చర్ ద్వారా అట్లీస్ట్ కొంచెమైనా ఇన్స్పైర్ చేయాలి, ఇంకా మీలో ఆ భక్తిని బలపరచాలి, ఇంకా దృఢంగా చేయాలి, అలా స్టడీగా చేయాలి, ఇలాంటి దాంతో కృష్ణుడిని అడిగి మరి కృష్ణుడిని అదే కోరుకుంటూ నేను ప్రతి వారం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆ కృష్ణుడు నాకు ఇస్తే నా ఎనర్జీ అది మీకోసం అడిగిందే. నేను ఇక్కడ మంచి చెప్పాలి, సో దట్ వాళ్ళది నీ మీద ఆ అటాచ్మెంట్ స్టడీ కావాలి, భక్తి స్టడీ కావాలి, స్టడీనెస్ రావాలి, అంటే ఈ ఫ్లక్చువేషన్స్ ఉండకుండా ఆల్వేస్ మంచిగా ముందుకు వెళ్ళాలి అని. ఓకే, సో ఇక ఎవరికి ఏం లేదంటే వీ కెన్ ఎండ్ ద కాల్. ఓకే, సో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा. थैंक यू ऑल devotees. హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्णा माता जी. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. थैंक यू माता जी. हरे कृष्णा. Thank you, Prabhu. Hare Krishna.